వార్తా విశేషాల సమాహారం దుర్గా డిజిటల్ కేబుల్ న్యూస్ కి స్వాగతం. చేపలు పట్టే వృత్తి ముదిరాజులదని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన పట్ల గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ హక్కులను హరించేలా ముదిరాజులను బీసీఏలో చేర్చొద్దంటూ పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వం మనసు మార్చాలని వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తోగల తిరుపతి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాతా మల్లేశం, శ్రీనివాస్, రమేష్, శ్రీధర్, కె నర్సయ్య, మహేష్, జిల్లాలోని అన్ని మండలాల నుండి భారీ సంఖ్యలో గంగపుత్రులు పాల్గొన్నారు. మాకు అన్యాయం జరగకుండా చూడాలని మేము కేసీఆర్ గారికి వినిపించడం జరుగుతుంది. బీసీఏలను ముద్రలో కలపకూడదని మా సిస్టర్ల పక్షాన మేము కోరుతున్నాము. ప్రభుత్వం తరపున చెప్తున్నామంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీ ఉపకులాల సంఖ్య 55 లక్షల జనాభా ఉంది. మేము బీసీ రిజర్వేషన్లు 7% ఉంది. మేము ఇప్పుడిప్పుడే ఫలాలను అందుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాం. 1.5 కోటి జనాభా ఉన్నటువంటి సంఖ్యను తీసుకొచ్చి పల్లెకారులు, మత్స్యకారులు అని చెప్పి మా వృత్తిని హైజాక్ చేసిన వాళ్ళని తీసుకొచ్చి మా దానిలో కలిపితే మా జీవనాధారం ఏం కావాలి? 53 ఉపకులాల పరిస్థితి ఏమి కావాలి? మా దానిలో చాకలి, మంగలి, గంగపుత్ర చాలా వెనుకబడి ఉన్నాము. ఇప్పుడిప్పుడే అయ్యా మీరు కలపండి, 7% రిజర్వేషన్ని 14% చేయండి. మేమైతే ఇస్తలేము. అనంతరాయ కమిషన్ ఏం చెప్పింది? అందరికీ న్యాయం చేసింది. కొత్తగా మీరు ముఖ్యమంత్రి గారు నిన్న ప్రకటన చేశారు అసెంబ్లీలో. దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో విరమించుకోవాలని మేము ముక్త కట్టంతో ఖండిస్తున్నాం గంగపుత్ర సంఘం నుంచి. ఒకవేళ మీరు ప్రకటన చేయనట్టుంటే మళ్ళీ అసెంబ్లీలో ఈ జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. జై గంగపుత్ర! సిరిసిల్లలో నేత కార్మికుల విషాద మరణాలు కొనసాగుతున్నాయి. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఉరిపోసుకొని బలవన్మరణం చెందిన దోమల రమేష్ సంఘటన మరవక ముందే మరో వృద్ధ నేత కార్మికుడు ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్ లో బూర రాజేశం మర్మగ్గాల కార్మికునిగా ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నాడు. భార్య లక్ష్మి బీడీలు చుడుతూ భర్తకు చేదోడు వాదోడుగా ఉంటుంది. విష్ణుప్రసాద్, వేణు ఇద్దరు కుమారులకు సరస్వతి కూతురికి వివాహాలు జరిగాయి. గత కొంతకాలంగా రాజేశంకు ఆరోగ్యం సహకరించకపోవడంతో పాటు ఇటీవల పని సక్రమంగా లేకపోవడంతో కుటుంబానికి భారంగా మారానని తీవ్రంగా మనస్తాపం చెందిన రాజేశం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించేసరికి రాజేశం మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంవత్సరం ముగింపు వేడుకల్లో మద్యానికి దూరంగా ఉండాలని కోరుతూ తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో విద్యార్థులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ చౌరస్తా వరకు మద్యానికి దూరంగా ఉండాలంటూ నినాదాలు చేస్తూ గాంధీ చౌరస్తా వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వికాస సమితి నాయకులు ఫణి రాజారావు,
నాగుల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజల దేవరాజ్ విద్యార్థులు పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లాలో 2017 సంవత్సరాన్ని తెలంగాణ వికాస్ సమితి ఆధ్వర్యంలో ఆహ్లాదంగా ఆనందంగా స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా కొత్త సంవత్సరం అంటే క్యాలెండర్లో తేదీ మార్పు మాత్రమే అని అనుకుంటున్నాం. దానికి బదులుగా నేటి యువత, విద్యావంతులు, ప్రజలు అందరూ కూడా ఒక తప్పుడు సమాచారంతో అనేక మంది ఆ 31 డిసెంబర్ రోజు నిద్ర లేకుండా అనేక డీజే సౌండ్లతోని, శబ్ద కాలుష్యంతో, వాయు కాలుష్యంతో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపి ఆరోగ్యంతో పాటు ప్రజల ఆనందాన్ని కూడా హరించేటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే జనవరి 1వ తేదీ అంటే డిసెంబర్ 31వ తేదీ అంటే కేవలం క్యాలెండర్లో తేదీ మార్పు మాత్రమే. అది పండుగ కాదు, అది మన సంస్కృతి కాదు. కాబట్టి నేటి యువత కానీ, విద్యార్థులు కానీ ఈ పాశ్చాత్య సంస్కృతి మోజులో పడి మన సంస్కృతిని మర్చిపోయి మన ఆరోగ్యాన్ని, మన ఆనందాన్ని పాడు చేసుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క జనవరి 1 కానీ 31 డిసెంబర్ రోజుగా రాత్రి కానీ ఎవరు కూడా అనేక రకాలైనటువంటి వ్యసనాలకు గురి కావద్దు, మద్యానికి, విందుకు బానిసలు కావద్దు. మనం ఆరోగ్యాన్ని పెంచుకోవాలి. అదేవిధంగా మంచి ఆలోచనలతో, కొత్త ఆలోచనలతో కొత్త జీవితాన్ని కొత్త సంవత్సరంలో ఆరంభించాలని కోరుతున్నాము. అందుకే ఈరోజు తెలంగాణ వికాస్ సమితి ఆధ్వర్యం లోపల సిరిసిల్లాలో ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థుల చేత, వికాస్ సమితి నాయకుల చేత ఈ యొక్క ర్యాలీ నిర్వహిస్తున్నాము. కాబట్టి 31 డిసెంబర్ నాడు నిద్ర లేకుండా ఉండి, మద్యం మత్తులో ఉండి కొత్త సంవత్సరాన్ని లేటుగా లేచి, ఉదయం లేవకుండా 10-11 గంటలకు లేచి కొత్త సంవత్సరం రోజు నిజంగా కొత్త సంవత్సరం అనుకుంటే ఆ రోజు నాడు మొత్తం మత్తులో ఉండడం కాదు, కొత్త సంవత్సరాన్ని కొత్త ఆశలతో, కొత్త తీపి గుర్తులతో, కొత్త ఆహారంతో, మంచి ఆలోచనలతో మన యొక్క కొత్త సంవత్సరాన్ని ఆరంభించాలి. వికాస్ సమితి ఆధ్వర్యంలో మరి ఈ ర్యాలీ పిల్లలతో చేపట్టేటువంటి ర్యాలీ ముఖ్య ఉద్దేశం అంటే మన పాశ్చాత్య సాంస్కృతికమైనటువంటి ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ విధానాన్ని అనుకరించడం. ఎందుకంటే మన పండుగ వాస్తవంగా కొత్త సంవత్సరం ఉగాది పండుగ, మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఉగాది పండుగ మన కొత్త సంవత్సరము. మన సంస్కృతిని పూర్తి యువత మర్చిపోయి పాశ్చాత్య నాగరికతకు అలవాటు పడుతూ మరి డిసెంబర్ 31 రాత్రి నుండి మొదలుకుంటే జనవరి 1 వరకు అర్ధరాత్రి డీజేలు పెట్టుకుంటూ అండ్ మద్యం మత్తులో యువత మునిగిపోతూ మరి డ్యాన్సులు చేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు పూర్తిగా యువత మరి దాన్ని బహిష్కరించి మరి మంచి సంస్కృతికి అలవాటు పడాలని, మన ఉగాది కొత్త సంవత్సరం అట్లాంటి సాంప్రదాయాన్ని, మన హిందూ సంస్కృతిని ముందు తీసుకెళ్లాలని. ఎందుకంటే యువత మేలుకో, చదువు నేర్చుకో, సిరిసిల్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర పండ్లు కూరగాయల ఉత్పత్తి విక్రయదారుల సహకార సంఘం నూతన కార్యవర్గం కోసం ఎన్నికలు జరిగాయి. పోటాపోటీగా జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా కూరపాటి శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా కార్నాల లక్ష్మి, కార్యదర్శిగా తడుక రమేష్, సహాయ కార్యదర్శిగా బత్తుల శ్రీనివాస్, కోశాధికారిగా భూమేష్లు ఎన్నికయ్యారు. 201 సభ్యులకు గాను అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. నూతన కార్యవర్గం మార్కెట్లో సంబరాలు జరుపుకుంది. సంవత్సరాల నుంచి ఆ సేవకు గుర్తింపు ఇచ్చి నాకు మార్కెట్ కమిటీ సభ్యులు నన్ను ఏకగ్రీవంగా మంచి మెజార్టీతో గెలిపించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. మార్కెట్ తరఫున మా పేద సంఘం తరఫున నేను గెలిచిన వాళ్ళకు తెలియని వాళ్ళకి అంత సంతోషం. మంచిగా కలిసి చేసుకుంటాం. మాకు అన్ని అనుకూలమైనట్టు మున్సిపల్ చైర్మన్ సార్ గారు మాకు సహకారం ఇవ్వాలి. ఇది మామూలు విషయం కాదు. ఒక రూపును మార్చినాము, కష్టపడ్డాము. అందరం మేము ఒక్కరమే కాకుండా ప్రతి ఒక్క పర్సన్ కలపడం వల్ల మేము గెలిచినాము. చాలా హ్యాపీ ఉన్నది. వాళ్ళందరికీ కంగ్రాచులేషన్. నేను గెలవడం కాదు, మీరు గెలిచారు. మీ ప్రోత్సాహంతో మేము గెలిచినాము. మాకు ఇంత మంచి అదృష్టాన్ని ఇచ్చిన మేము అందరికీ రుణపడి ఉంటాం.
దండాలు. నన్ను గెలిపించినందుకు చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అందరికి దండం పెడుతున్నా. గెలిపించినందుకు మేము అందరికి పని చేస్తా, నాతో పని చేయించుకోవాలి. నేను ఏంటంటే మార్కెట్లో అందరికీ అందరితో కలిసిమెలిసి ఉంటా. నా పేరు మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండి మంచిగా పని చేయించుకుంటాను. బహుజన టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలెక్టర్ కృష్ణ భాస్కర్ ను కలిశారు. కలెక్టర్ ఛాంబర్లో బహుజన టీచర్స్ అసోసియేషన్ పక్షాన మహాత్మా జ్యోతిరావు పులే, సావిత్రిబాయి పులే చిత్రపటాలను కలెక్టర్కు బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు మార్వాడి గంగారాజు, పెద్దింటి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు మాతా సావిత్రిబాయి పులే గారి యొక్క 186వ జయంతి సందర్భంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిబా పులే, మాతా సావిత్రిబాయి పులే గారి యొక్క చిత్రపటాన్ని ఇక్కడ బహుకరించడం జరిగింది. జనవరి 3వ తారీఖు 2017 రోజున జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో అదే రకంగా పాఠశాలల్లో కూడా భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు మాతా సావిత్రిబాయి పులే గారి యొక్క జయంతి ఉత్సవాన్ని జరపాల్సిందిగా బహుజన్ టీచర్ అసోసియేషన్ బీటీఏ జిల్లా అధ్యక్షుడు మార్వాడి గంగరాజు గారి యొక్క అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేసి మరి అన్ని కార్యాలయాలు కూడా ఈ జయంతి ఉత్సవాన్ని జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే 1848లో మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో పూణే ప్రాంతంలో మహిళల కోసము మొట్టమొదటిసారి పాఠశాల ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పులే గారు. ఇవాళ ఈ సమాజంలో ఉన్నటువంటి మహిళలకి అశూద్రులకి వల్ల విద్యా ఫలాన్ని అందించినటువంటి నిస్వార్థాలు మొట్టమొదటి ఉపాధ్యాయులు. కాబట్టి ఈ సమాజంలో ఇవాళ మహిళలు కానీ వాళ్ళ అశూద్రులైనటువంటి 80% ప్రజల వల్ల విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల్లో స్థిరపడ్డారంటే అది మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులే గారు చేసినటువంటి ఆ కోట పుష్పార్జన తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు గుర్తించి అది సావిత్రిబాయి పులే గారి యొక్క జయంతిని జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేయాలని చెప్పేసి బీటీ తరఫున కోరుతా ఉన్నాం. విద్యుత్ ఘాతంతో తీవ్రంగా గాయాల పాలై మృతి చెందిన అసిస్టెంట్ హెల్పర్ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. సెస్ అధికారులు స్పందించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకోకు దిగారు. పట్టణంలోని బీవై నగర్ కు చెందిన చెన్నదత్తు సెస్ హెల్పర్లకు సహకారిగా ఉంటున్నాడు. గురువారం బీవై నగర్ లో ఓ విద్యుత్ పోల్ మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుత్ ఘాతానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స కోసం వరంగల్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. శుక్రవారం దత్తు మృతదేహంతో బంధువులు, స్థానికులు కలెక్టర్ కార్యాలయం ముట్టడించి దత్తు కుటుంబాన్ని ఆదుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ఆందోళనకు మున్సిపల్ వైస్ చైర్మన్ తౌడు కనకయ్య, సీనియర్ న్యాయవాది ఆవునూరి రమాకాంతరావులు సంఘీభావం తెలిపారు. ఏ ఆధారం లేని కుటుంబాన్ని ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు. సెస్ ఎండి నాంపల్లి గుట్ట దత్తు తన సంస్థ ఉద్యోగి కాకపోవడంతో తాను ఏమీ చేయలేనని తెలపడంతో బంధువులు వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో సెస్ చైర్మన్ దోనాల లక్ష్మారెడ్డి ఆదుకుంటామని హామీ ఇచ్చినా స్పష్టత ఇవ్వాలంటూ బంధువులు కోరడంతో స్పందన కరువైంది. దీంతో ఆగ్రహించిన బంధువులు కలెక్టర్ కార్యాలయం ఎదుట సిరిసిల్ల సిద్దిపేట ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆందోళన విరమించాలని కోరినా శాంతించలేదు. 2 గంటల పాటు ఆందోళన కొనసాగడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. 4 లక్షల ఆర్థిక సాయంతో పాటు ఆపద్బంధు పథకం ద్వారా బాధితులను ఆదుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మృతునికి భార్య రేణ, పిల్లలు అన్నపూర్ణ, పవన్, వృద్ధులైన తల్లిదండ్రులున్నారు. సంబంధం లేకుండా ఆడుకొని పనిచేస్తున్నాం. రిపోర్ట్ల మాట పెట్టకుండా దయచేసి మానవత్వంగా ప్రభుత్వం తెలుసుకుంటే ఏ రకమైన సహాయమైనా చేయొచ్చు. దానికి రిపోర్ట్లని కాలయాపన చేసి రేపు పొద్దున ఇవాళ ఒకళ్ళున్నారు మనుషులు రేపు పొద్దున ఉండకపోవచ్చు, ఇంకో దగ్గర పోవచ్చు. వాళ్ళకి అన్యాయం జరిగే పరిస్థితి రావచ్చు. ఇప్పుడున్న వాడి వేడి ఇంకో సమయం ఉండదు. దయచేసి మీరు చెప్పుర్రి మానవత్వంగా, ప్రభుత్వ పరంగా, సంస్థ పరంగా 100% సంస్థ పరంగా ఏం చేస్తారు, ప్రభుత్వ పరంగా ఏం చేస్తారు అని వాళ్ళకు మాట చెప్పండి.
గవర్నమెంట్ నుంచి తప్పకుండా ఆర్థిక సహాయం చేస్తాం. రెండవది మానవతా దృక్పథంతో తప్పకుండా ఆ కుటుంబాన్ని కుటుంబానికి మేము తిరిగి సాధించేది తెచ్చిచ్చేది ఏం లేదు. డబ్బులు తీసుకొచ్చిచ్చే పరిశ్రమ లేదు. కనీసం ఆర్థిక సహాయం ప్రకటించమంటే దానికి అంతా మీనమాసాలు లెక్కిస్తారా? వాళ్ళు ఇంతకెళ్ళిస్తురా ఒక క్షణం పోవడానికి ఇబ్బంది పడతారు కావచ్చు. ఆ కుటుంబానికి అంతా తిరిగి సాధించేది ఏం లేదు చెప్పండి. అంతా ఒకటే మానవత్వం అన్నది అంతే ఉంటుంది. ముక్కు ముఖం తెలియకుండా మానవత్వం ఉన్నది ఉంటుంది. దానికి చైర్మన్ మండి వైఖరి ఆదుకోవాలి. దత్తు కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలి. దత్తు కుటుంబాన్ని వెంటనే నశించాలి. సెస్ పాలకవర్గ మండి వైఖరి నశించాలి. సెస్ పాలకవర్గ మండి వైఖరి. ప్రభుత్వం ప్రజల హక్కులపై గొంతు విప్పిన జేఏసీ గొంతు నొక్కితే సహించబోమని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేఏసీ నాయకుల అక్రమ అరెస్టుకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన నిర్వహించారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ బియంకా శ్రీనివాస్, ముంపు గ్రామాల ఐక్య కార్యాచరణ నాయకులు కోస రవీందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు సంగీతం శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఆడపు రవీందర్, టీడీపీ నాయకులు రెడ్డబోయిన గోపి, వైఎస్ఆర్సీపీ నాయకులు చొక్కాల రాము, సిపిఐ నాయకులు బూర శ్రీనివాస్, ఎంసీపీయూ నాయకులు చౌడపల్లి వేణుగోపాల్, పలువురు నాయకులు పాల్గొన్నారు. మొన్న జేఏసీ చైర్మన్ కోదండరామ్ గారు ఏదైతే భూ పరిరక్షణ కోసం హక్కుల సాధనకై ప్రజాస్వామ్యయుతంగా ధర్నా కార్యక్రమం చేపట్టారో దాన్ని ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రజలకు కళ్ళబొల్లి మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా ఆ ధర్నాను విఫలం చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసులందరూ కూడా ఎక్కడికక్కడనే మండలాల్లో ఉన్నటువంటి భూ నిర్వాసుల హక్కులకే సాధనకై హైదరాబాద్ వెళ్ళేటువంటి వారందరినీ కూడా అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. నేడు ఈ కలెక్టర్ గారికి అఖిలపక్షం పక్షాన అలాగే టీజేఏసీ పక్షాన మేమందరం వారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క ఏవైతే మేము చేస్తున్నటువంటి డిమాండ్లను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఈ డిమాండ్లను నెరవేర్చాలని అఖిలపక్షం పక్షాన మేము కోరడం జరుగుతుంది. రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్ గారి ఆధ్వర్యంలో మరి భూ నిర్వాసితుల సమస్యల కోసం ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తే మరి భూ నిర్వాసితులకు జేఏసీ నాయకులకు భయపడి దొంగచాటుగా అక్రమంగా దౌర్జన్యంగా పోలీసులు పెట్టి రాత్రికి రాత్రి అరెస్టు చేసినారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఖబర్దార్ ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా పోరాటం చేసినాం, జేఏసీ నాయకత్వం ముందుండి తెలంగాణ సాధిస్తే ఈరోజు మన తెలంగాణ సాధించిన జేఏసీ నాయకులను కానీ మరి మీరు విస్మరించి అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినారు. మరి అలాగే మీరు ముఖ్యమంత్రి గారు వేమడకు వచ్చిన సందర్భంగా నిర్వాసితులకు ఇచ్చిన హామీలే మేము అడుగుతున్నాము. మరి మీరు మొన్న మిడ్ మానర్ కట్ అయినప్పుడు 18 సంవత్సరాల నిండిన యువతీయులకు ప్యాకేజ్ ఇస్తా అని చెప్పారు, డబుల్ బెడ్రూమ్ పథకం ఇస్తా అని చెప్పారు. మీరు మరి నాకు అవగాహన లేకుండా మాట్లాడినా నన్ను క్షమించని చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మరి అవగాహన లేకుండా మాట్లాడితే మరి ఎట్లా? ఇప్పటికైనా మీరు మరి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలి. ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఓడెక్కదాకా ఓడమల్లప్ప, ఓడెక్కినాక బోడమల్లప్ప అని చెప్పి మాట్లాడుతున్నారు. దయచేసి నిర్వాసితుల సమస్యలు తీర్చకపోతే
జేఏసీ మీ మెడలు వంచే నిర్వాసితుల సమస్యలు సాధిస్తామని చెప్పి ఈరోజు అఖిలపక్ష ఆధ్వర్యంలో సిరిసిల్లలో జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేసి కలెక్టర్ గారికి వినపత్రం ఇస్తున్నాం. వారం రోజుల్లో మా సమస్యలు పరిష్కరించినట్టయితే మీ భరతం పడతారు, అదే నిర్వాసితులు మిమ్మల్ని అదే మిడిమోనలో పాత్ర పెడతారని చెప్పి హెచ్చరిస్తూ ముంపు గ్రామాల ఐక్యత నిలవంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న ప్రక్రియలో జేఏసీ ఎంత అద్భుతంగా పనిచేసిందో, ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేయడం కోసం పోరాడిన జేఏసీని ఇవాళ ప్రజల పక్షాన, భూ నిర్వాసితుల పక్షాన వారికి అండగా నిలిచేందుకు 29వ తారీఖు నాడు హైదరాబాద్లో ధర్నా నిర్వహిస్తుంటే అప్రజాస్వామ్యంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేయకముందుకు కేసీఆర్ గారు మిడ్మానర్ దగ్గరకు వచ్చి ఇచ్చిన ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో వాటిని నిర్వహించాలని చెప్పి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తుంటే అప్రజాస్వామ్యంగా వారిని అరెస్ట్ చేసినారు. మరి అటువంటి అప్రజాస్వామ్యం ప్రభుత్వం ఏర్పడక ముందుకు విధించిన విధానాలకు ఇప్పుడు మార్పు ఏంటి అనేది కేసీఆర్ గారు తెలియజెప్పాలి. అదేవిధంగా కేంద్రం ఆధ్వర్యంలో ఉన్న 2013 భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా ఈరోజు నిర్వాసితుల పొట్టగొట్టే విధంగా 2016 భూ నిర్వహణ చట్టాన్ని తీసుకొస్తున్నారు. దాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం విరమించుకొని 2013 చట్ట ప్రకారం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలి. భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా టీజేఏసీ చైర్మన్ గారు కోదండరాం అలాగే అఖిలపక్ష నాయకులతో మహాధర్నా నిర్వర్తించడానికి కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి దాన్ని అణచివేత కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1600 మంది కార్యకర్తలు నాయకులను కూడా అప్రజాస్వామ్యంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మరి సరైన విధానం కాదు. మరి శాసనసభలో చట్టం చేసినటువంటి ఈ 2013కు వ్యతిరేకంగా మరి మొన్న జరిగినటువంటి ఏదైతే చట్టం రూపొందించారో దాన్ని అన్ని పార్టీలు కూడా కోదండరాం గారితో సహా అది రద్దు చేయమని చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దాన్ని సెలక్షన్ కమిటీకి పంపాలనే ఉద్దేశాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ జేఏసీ అందరూ కలిసి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇదేదో కేవలం రాజకీయ లబ్ధి కోసానికి చేసేది కాదు. అదే దాంట్లోనే భాగంగా కూడా ఈ రాజన్న సిరిసిల్లను కూడా అందరం కలిసి మనం నెరవేర్చుకున్నాం. ఈ ప్రభుత్వం ఆలోచించాలి. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము తీసుకున్నటువంటి ఏదైతే ఈ ప్రజలకు అనుకూలంగా జరిగేటువంటి ఈ ప్రజా పోరాటంలో అందరం భాగస్వామ్యం ఎప్పటికి కూడా ఉంటాం. కాబట్టి ప్రభుత్వాలు ప్రజలకు న్యాయం చేసేటువంటి దిశలో ఆలోచించాలని మనం చేస్తాం. దౌర్జన్యమైనటువంటి సందర్భంలో ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాకు అఖిలపక్షం అంతా కూడా అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్ పార్టీ, ప్రజా సంఘాలు అందరూ కూడా ఈ ధర్నాకు సపోర్ట్ చేసి మద్దతు ఇచ్చినందుకు అందరూ కూడా తెలంగాణ ఉద్యమాలు తెలుపుతున్నాను. వారందరూ కూడా మరియు ప్రజల పక్షాన నిలబడుతున్నందుకు కూడా మరోసారి ఉద్యమ వందనాలు. మొన్న మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఈ అనేకమైనటువంటి నిర్బంధాలు మోపి అర్ధరాత్రి పోలీసులు ఇళ్ల మీద పడి అరెస్టులు చేసి తీసుకొచ్చి సల్లే కూర్చోబెట్టినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. ధర్నా కార్యక్రమం పెడితే అది విఫలం చేసి ఎక్కడిదక్కడ అరెస్టులు చేశారు. అరెస్టులు చేయాల్సిన అవసరం లేదు. అరెస్టులు ఏమన్నా టెర్రరిస్టులా, లేకుంటే బాంబులు వేసిరా, కత్తులు ఉన్నాయా, కటారులు ఉన్నాయా, దేంతోటి పోతున్నారని ఈ అరెస్టు చేయాల్సి వచ్చిందో ఈ ప్రభుత్వం మాకు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది కంపల్సరీ. ఎందుకంటే ఇది ఆనాటి ప్రభుత్వానికన్నా ఈనాడు ఇంకా నిరంకుశ పాలన జరుగుతుంది. ఖండించాలి. ఈ ప్రభుత్వ మొండి వైఖరిని వ్యతిరేకించి ప్రజల పక్షాన్ని నిలబడాలి. జేఏసీ అంటే జేఎన్టీ యాక్షన్ అంటే ప్రజల కోసం గొంతు విప్పే వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి పిలవడం జరుగుతుంది. ఆ వేదిక మీద ఈ ప్రజల పక్షాన్ని నిలబడే వాళ్ళందరితో కూడా మేము మద్దతు తీసుకొని ముందుకు పోతాం. ఒక్కటైన జనం, ధిక్కార స్వరం, జిల్లా కల సాకారం. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య ఊపిరి పోసుకున్న జిల్లా సాధన ఉద్యమంపై 2016 రౌండప్. సిరిసిల్ల ఎప్పుడూ ఉద్యమాల ముఖ చిత్రమే. తెలంగాణ సాయుధ పోరాటం మొదలుకొని అనేక రైతాంగ పోరాటాలు, రాష్ట్ర సాధన ఉద్యమంలో సిరిసిల్ల ప్రజలు తమ స్వరాన్ని వినిపిస్తూ ఉద్యమ బావుటాలై ఎగసిపడ్డారు. విద్యార్థుల బలిదానాలు, అలుపెరగని పోరాటాలు ఫలితంగా తెలంగాణ ప్రజల కలలు సాకారమై రాష్ట్రం సిద్ధించింది. ఈ క్రమంలో పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లా పునర్విభజనకు ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తున్న క్రమంలో సిరిసిల్ల జిల్లా సాధన సమితి పేరుతో జిల్లా సాధన ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. కాల ప్రవాహం కొనసాగుతూ పోతున్న క్రమంలో ప్రభుత్వం నుండి సానుకూల సంకేతాలు వెలువడ్డాయి. జిల్లా కళ సాకారం అవుతుందనుకుంటున్న క్రమంలోనే అనూహ్యంగా సిరిసిల్ల ప్రస్తావన లేకుండా పోతుందన్న ప్రచారంతో
ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వెల్లువెత్తింది. అక్కడక్కడ జిల్లా సాధన కోసం గొంతులు వినిపించిన సాధన ఉద్యమం బలహీనంగానే ఉంది. ఈ క్రమంలోనే ఆగస్టు 15న అర్బన్ బ్యాంక్ మాజీ చైర్మన్ గాజుల బాలయ్య, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు రిక్కుమల్లె మనోజ్ కుమార్లు ఆమరణ నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. అనూహ్యంగా దీక్షలను అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేయడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. పరిస్థితులు ఉద్రిక్తల మధ్య కొనసాగుతున్న క్రమంలో మంత్రి కార్యాలయంలో టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ఉన్నారని తెలుసుకున్న జేఏసీ నాయకులు కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఉద్యమం అనూహ్యమైన మలుపు తిరిగింది. ప్రధానంగా దీక్షల భగ్నం అనంతరం సాధన ఉద్యమాన్ని న్యాయవాదుల జేఏసీ తన భుజస్కంధాలపై మోసింది. అనేక నిర్బంధాలను ఎదిరిస్తూ ముందుకు సాగింది. న్యాయవాదుల జేఏసీ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడించిన న్యాయవాదులు పోలీసుల లాఠీ దెబ్బలను చవిచూశారు. పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఉద్యమం తీవ్రతరమైంది. అధికార పార్టీ నేతలు జిల్లా సాధన ఉద్యమానికి ఉంటూ వస్తున్న పరిస్థితుల నుండి ఏకంగా పోటీ దీక్షలను చేపట్టడంతో సిరిసిల్లలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని పద్మశాలి మహిళా సంఘం నాయకులతో పాటు జేఏసీ నాయకులు అడ్డుకొని నిలదీసిన సంఘటన క్రమంలో జరిగిన లాఠీ చార్జీ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేసింది. ఈ సంఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన పద్మశాలి అనుబంధ సంఘాలు జేఏసీ ఏర్పడి జిల్లా సాధన ఉద్యమాన్ని ముందుకు నడిపించాయి. చల్లారని ఉద్యమ పరిస్థితులను అధికార పార్టీకి అసహనాన్ని మిగిల్చాయి. పద్మశాలి జేఏసీ నాయకులు బూట్ల సుదర్శన్ ఇంటిపై దాడికి దిగిన సంఘటన ఇటు ప్రజల్లోనూ అటు అధికార పార్టీలోనూ దుమారం రేపింది. ఎదురు లేకుండా వెళుతున్న అధికార పార్టీకి తొలిసారిగా సిరిసిల్లలో చేదు అనుభవం మిగిలింది. 27వ వార్డులో కౌన్సిలర్ బూట్ల రుక్కుంబాయితో సహా టీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. ఉద్యమ కాలంలో 7 రోజులు సిరిసిల్ల బంద్ జరిగింది. ఉద్యమకారులపై పలు కేసులు నమోదు కాగా వైఎస్ఆర్సీపీ నాయకులు చొక్కాల రాము, బీఎస్పీ నాయకులు లింగంపల్లి మధుకర్లు జైలుకు వెళ్లిన పరిస్థితులతో పాటు అనేక వేధింపులను కేసులను తట్టుకొని జేఏసీ ముందుకు సాగింది. ఇలా ఉద్యమం ప్రవాహం కొనసాగుతున్న క్రమంలో సర్కారు దిగివచ్చింది. చివరకు రాజన్న సిరిసిల్ల జిల్లాను ఏర్పాటు చేయడంతో ప్రజల కల సాకారమైంది. 2016 అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదికగా నిలుస్తూ సిరిసిల్ల ప్రజలకు అనేక అనుభవాలను అనుభూతులను పంచుతూ సెలవు తీసుకుంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.